అందరికీ నమస్కారం. స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నా శిరస్సు వంచి హృదయపూర్వక నమస్కారాలు చెప్పుకుంటున్నా. ఎందుకంటే బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఇస్ అ ఉమెన్ అని చెప్తారు, బట్ బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ హీరో దెర్ ఇస్ అ రైటర్. అండ్ అలా మా తెలుగు చలనచిత్రంలో చాలా మంది హీరోలు వెనకాల ఒక పిల్లర్ గా నించడం మీ ముందు మేము నిల్చోవడానికి చాలా చాలా సంతోషం సార్. మీతో పాటు స్క్రీన్ లో రావడం నా అదృష్టం, నా జన్మధన్యం. థ్యాంక్ యూ సో మచ్ మా సినిమాలో యాక్ట్ చేసినందుకు. భయ యూజువలీ లాతో పెట్టుకోకూడదు, అంటే ఫాదర్ ఇన్ లా, మదర్ ఇన్ లా, సిస్టర్ ఇన్ లా, బ్రదర్ ఇన్ లాతో పెట్టుకున్నా కూడా ప్రాబ్లమే. ఇందాక మన లాయర్ గారు చెప్పారు పర్ డే మనం ఆల్మోస్ట్ ఒక 67 లాస్ బ్రేక్ చేస్తూ ఉంటామని. నేను ఈ సినిమా చేయడానికి మెయిన్ కారణం ఏంటి, కథ అంటే నేను ఫస్ట్ స్టేజ్ ప్లేస్, థియేటర్ నాటకాలు చేసి వచ్చిన వాడిని. ఫస్ట్ చదివినప్పుడు అది ఒక మంచి ఒక ప్లే లాగా ఉంటుంది. మనం ఇప్పుడు స్టేజ్ మీద ఎదురు నుంచి మాట్లాడామంటే 1.5-2 గంటలు కూడా బాగా పర్ఫామ్ చేస్తే చూడొచ్చు. కానీ దాన్ని స్క్రీన్ లో తీసుకుని రావడం ఇస్ వెరీ బిగ్ ఛాలెంజ్. చాలా మంది నేను కూడా కమర్షియల్ సినిమాలు చాలా చేశాను. అప్పుడు నేను చేసిన దాంట్లో కమర్షియల్ సినిమాలు అంటే ఆ ఎక్స్ట్రీమ్ కి చీకటి గదిలో చిత్తకొట్టని కూడా కొట్టాం. ఈ ఎక్స్ట్రీమ్ లో చేయడం ఏంటి అంటే ఛాలెంజెస్. ఇప్పుడు ఒక వరద ఉందంటే వరదలో కొట్టుకుని పోవడం ఈజీ, ఇదే ట్రెండ్. దీంట్లో ఒక సాంగ్, 2 హీరోయిన్లు, ఓపెన్ చేస్తే ఫైట్, దాంట్లో నుంచి ఒకటి దిగింది, ఇంకొక పాట, ఫారిన్ వెళ్ళాము, లేదా సెట్ లో ఒక మాస్ సాంగ్, దిస్ ఇస్ దట్. కానీ ఎదురీత వేయడంలో ఒక ధైర్యం ఉంది కదా. ఆ ఎదురీత లాంటి ఒక స్క్రిప్ట్ తీసుకొచ్చిన మా మైపాల్ రెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్. ఆ స్క్రిప్ట్ చదివినప్పుడు 160-170 పేజీలు ఏదైతే ఉందో ప్రతి అక్షరం, ప్రతి సీన్ క్లియర్ గా ఏం తీయాలన్న విషయం తీసుకొచ్చి డెఫినెట్ గా చేయాలి. ఒక నటుడుగా నేను ప్రూవ్ చేసుకునే అవకాశం నాకు దొరికింది. ప్రతి విషయం డబ్బుల కోసం చేయగా సినిమాలో, లైఫ్ లో. సో అట్లా ఒక స్క్రిప్ట్ తీసుకొచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ మైపాల్ గారు. నేను కూడా అదే అడిగా, మీరు ఏమైనా లాయరా, ఇంతలా రాశారు అని. ఆయన పాపం చాలా మంది దగ్గర ఆల్మోస్ట్ ఒక 2-3 years గా లా చదవాలంటే 4 ఏళ్ళు పడుతుందా, అంతే టైం స్క్రిప్ట్ మీద పెట్టాడు. సగం లాయర్ అయిపోయాడు. ఇంకో 2 సీక్వెల్ తీస్తే ఫుల్ లాయర్ అయిపోతాడు అనుకుంటారు ఆయన. దేర్ ఇస్ సమ్ ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ సినిమాలో పెట్టి తీసినాను. ఇంకా మా ప్రొడ్యూసర్ శంకర్ గారి గురించి చెప్పాలి. దమ్ముండాలండి ఇట్లాంటి సినిమా తీయడానికి. ఒకసారి చెప్పలు కొట్టచ్చు ఆయన కోసం. నిజంగా దమ్ము ఉండాలి. నేను ఆయనతో చెప్తున్నాను, సార్ ఏమైనా సాంగ్ ఏమైనా యాడ్. ఇన్ఫాక్ట్ మీరు చూస్తే మా హీరోయిన్ వచ్చిండు, ఎందుకంటే తను వచ్చిన సాంగ్ ఒకటి తీసాం, చాలా అలిగింది, సినిమాలో కూర్చోవట్లేదు. నేను చెప్పాను ఎట్లా సార్ అంటే, సార్ వద్దు సార్, వాట్ ఈస్ దేర్ ఇన్ ద ఫిల్మ్, సినిమా ఫ్లోని కట్ చేయకుండా ఒక ఆనెస్ట్ గా ఒక సినిమా ఇద్దాం. ఇప్పుడు నేను కొంచెం, నాకు ఈ సంవత్సరం ఒక 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. నేను కాడాలో లైన్ మ్యాన్ అని ఒక సినిమా చేశాను, తమిళంలో డెవిల్ అని ఒక సినిమా చేశాను, ఇప్పుడు మనమే సినిమాలో కూడా నేను శరణ్ గారితో పాత్ర ఒక ఇంపార్టెంట్ రోల్ ఒకటి చేశాను. నాకు 4వ సినిమా రిలీజ్ ఈ సంవత్సరం. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ సినిమా ఏదైతే చేస్తాం కదా, ఇట్ ఈస్ అగైన్స్ ద మోస్ట్ నెంబర్ ఆఫ్ ఛాలెంజెస్. అంటే ఇప్పుడు ఇట్లా ఉండాలి, ఇప్పుడు ఫుడ్ అంటే ఇలా ఉండాలన్న దాన్ని వేరే ఒకటి తీసుకొచ్చి పెడతారు కదా, వాడు క్రియేట్ చేస్తాడు విప్లవం. వాడు ఓడిపోవచ్చు, వాడు ఈ రోజు ఓడిపోవచ్చు, రేపు ఓడిపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు వాడు గెలుస్తాడు. అది నించుంటారు. 20 ఏళ్ల తర్వాత చూసినప్పుడు ఇది నేను చేశాను అని చెప్పుకునే సినిమా ఉద్వేగం డెఫినెట్లీ ఉంటుంది అన్నమాట. ఫస్ట్ కేస్ ఆఫ్ ఉద్వేగం. పద్మనాభ రెడ్డి గారు నాకు ఆయన చాలా బాగా పరిచయం. మాలాంటి యాక్టర్స్ చాలా ఎంకరేజ్ చేసే ఒక ప్రొడ్యూసర్. మనం చూసామంటే మనకి పైన ఈ క్లాడింగ్ అవన్నీ కనిపిస్తుంది, కానీ లోపల ఉన్న పిల్లర్ కనిపించదు. ప్లింత్ బీమ్ లాగా ఆయన అనమాట, ప్లింత్ బీమ్ పిల్లర్ లాగా. ఇట్లా చాలా సినిమాలకి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు సార్, మీరు ఇంకా చేయాలని నేను కోరుకుంటున్నాను. అండ్ కౌశల్, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, మీరు రావడం. కౌశల్ ఒక సేమ్ ఇట్లాంటి ఒక సిమిలర్ ఫంక్షన్ నచ్చినప్పుడు కౌశల్ గారు మాట్లాడుతున్నాడు, మేము 3 తరాల నుంచి యాక్టర్స్ అండి, మా తాత యాక్టర్, నేను యాక్టర్, మేము 3 తరాల నుంచి ట్రై చేస్తున్నాము. ఈజీ కాదండి. ఈరోజు ఒక చాలా పెద్ద రచయిత నాకు చెప్పింది ఏంటంటే, ఈ రోజు నువ్వు హీరోగా నించున్నావు అంటే నువ్వేదో పీకేవని కాదు, ఏదో ముందు చేసిన వాళ్ళ అదృష్టం నీకొచ్చి కూర్చుంది. నీకు లేని అంటే నీ ముందు ఉన్న కోట్లాది మంది దగ్గర లేనిది నీ దగ్గర ఉందని నాకు కాదు, నీకు అవకాశం వచ్చింది, ఆ అవకాశంతో నువ్వు ఏం చేస్తావు. ఈ రోజు నువ్వు చేసి డబ్బులు ఎంత వచ్చాయి, ఎన్ని కార్లు కొన్నావు, ఎన్ని ప్లాట్లు కొన్నావు, కోకపేట దగ్గర పెరిగింది, మెడ్చల్ దగ్గర పెరిగిందని తిరుగుతావా, లేక నిజంగా నువ్వు కళ కోసం వచ్చి కళ కోసం ఏం చేస్తావు అన్న విషయం నువ్వు చేస్తావు అన్నది విల్ టాక్ అబౌట్ ఇన్ ది ఫ్యూచర్ అన్నారు.
అట్లాంటి ఒక సినిమా చేసే అవకాశం మళ్ళీ దొరికిన దానికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రీకాంత్ గారు, సురేష్ గారు, మా టీంలో యంగెస్ట్ పర్సన్ ఈయన అండి. ఇన్ఫాక్ట్ నాకు జూనియర్ అని కూడా చెప్పుకోవచ్చు. అంత ఎలా అంత లైవ్లీగా అంత అంటే చెప్తారు కదా, మనం లోపల సంతోషంగా ఉంటే బయట బాగుంటాం అన్నట్టు. హీస్ ట్రూలీ వెరీ 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 కంటెంట్ అండ్ హ్యాపీ సోల్. సార్ థ్యాంక్ యూ సో మచ్. ఆయనతో టైం స్పెండ్ చేసి నాకు భయంకర స్ట్రెస్ ఉండేది అనమాట సినిమా షూట్ చేసాడు. ఆయన ఒక సీన్ 36 పేజీలు ఒక సీన్ పెట్టాడు, 24 పేజీలు 36 పేజీలు. హౌ ద హెల్ డు వి పర్ఫార్మ్, దీన్ని ఎలా పర్ఫార్మ్ చేస్తాం ఒక సినిమా కింద. లాంగ్ మా డిఓపి అజయ్ బాబు చాలా ఓపిక్ గా, అసలు చిరాకు వచ్చేసేది, నేను ఎక్కడైనా పెడతావా, ఇక్కడే పెడతావా. అండ్ చాలా లిమిటెడ్ స్పేస్, ఆల్మోస్ట్ ఒక 40-50% సినిమా ఒక కోర్ట్ రూమ్ లో జరిగేది. సినిమా చెప్పినప్పుడు నేను మన అతి ఉంటది కదా, నిజంగా కోర్ట్ రూమ్ లో ఎలా ఉంటుంది, ఒక లాయరే చెప్పారు కోర్ట్ రూమ్ లో తీస్తే ఎవడ చూడని చెప్పి. ఆ విషయం అర్థం కాకుండా నేను మన హైదరాబాద్ హైకోర్టుకి వెళ్ళి ఒకరోజు చూద్దామని వెళ్తే విత్-ఇన్ 15 minutes నిద్ర వచ్చింది నాకు. అక్కడ ఏం మాట్లాడుతారో మనకు వినిపించదు, ఏం జరుగుతుందో ఎవరికి ఏం తెలియదు. అప్పుడు ఒక లాయర్ తో మాట్లాడినప్పుడు ఆయన ఏమేం చెప్పాడంటే, నువ్వు రోడ్డు మీద నుంచి ప్రతిరోజు యాక్సిడెంట్ కనిపిస్తామా, ఏదో ఒకసారి ఏదో ఒక టైంలో జరుగుతుంది, అప్పుడేదో వెహికల్ తిరగబడుతుంది, కానీ మీరు సినిమాలో చూస్తే అట్లా బండ్లు ఇట్లా ఎగిరిపోతూ ఉంటాయి కదా, అలా కోర్టులో కూడా ప్రతిరోజు జరగదు. అలా కోర్టులో చాలా అరుదుగా జరిగే ఒక ఇన్సిడెంట్ గురించి తీసిన సినిమా. సో వన్స్ అగైన్ ఎందుకు ఇది చెప్తానంటే, ఈరోజు ప్రతి వీధికి, ప్రతి ఇంటికి, ప్రతి రూమ్ కి, ప్రతి బాత్రూమ్ కి 4 రివ్యూర్లు ఉన్నారు. ఒక కెమెరా ఉంటే మనం ఏమన్నా చెప్పొచ్చు. సో ప్లీజ్ ఎవరిని ఒకసారి ఆలోచించండి. ఒక ఐస్ క్రీమ్, ఇప్పుడు ఐస్ క్రీమ్ షాప్ ఎలా ఉంది, ఐస్ క్రీమ్ కప్ ఎలా ఉంది, ఐస్ క్రీమ్ స్పూన్ ఎలా ఉందని చూస్తూ ఐస్ క్రీమ్ గురించి మర్చిపోతున్నాం. సో ఈ కంటెంట్ ఏదైతే ఉందో డెఫినెట్లీ ఇప్పుడు చెప్పాల్సిన ఒక కంటెంట్. వెస్ట్ బెంగాల్ లో ఇన్సిడెంట్ జరిగింది, ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఇన్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి, ఆడవాళ్ళ మీద ఏదో ఒక వైలెన్స్ జరుగుతూనే ఉంది. దానికి రూట్ కాజ్ ఎలా మార్చడం అని మాట్లాడతాం, కానీ ఇట్లాంటి సినిమాలు వచ్చినప్పుడు మనం చూసి దిస్ ఇస్ హౌ. మన క్యాన్సర్ గురించి ఎలా తెలుసు నాకైతే, నేను సినిమాలు చూసి అపరిచితుడు సినిమా చూసినప్పుడు బ్లాక్ మనీ ఏంటో తెలుసు, శివాజీ సినిమా చూస్తే బ్లాక్ మనీ ఏంటో తెలిసింది. అట్లా ఒక్కొక్క సినిమా చూసి మనం నేర్చుకుంటాం. సినిమాస్ ఆర్ బిగ్గెస్ట్ మీడియం. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫిల్మ్. అట్లా మనం చూసి ఏంటి తెలుసుకునే దాంట్లో ఒక ఇంపార్టెంట్ ఫిల్మ్. వెళ్తున్నప్పుడు అడుగుతూ ఉంటారు, సార్ మలయాళంలో అన్ని సినిమాలు వస్తాయి, ఓటీటీలో చూస్తున్నాం, మీరు కూడా చేయొచ్చు కదా. మీరు చూస్తే ఎందుకు తీయం, మీరు చూస్తే 100% తీస్తాం. అండ్ అఫ్ కోర్స్ వీఆర్ గోయింగ్ టువర్డ్స్ ఇట్. దాన్ని మెయిన్ స్ట్రీమ్ లో ఎలా తీసుకుని రావడం అనేది బిగ్ ఛాలెంజ్. ఈ 22 నవంబర్ వేరే 2-3 సినిమాలు కూడా వస్తున్నాయి. వస్తున్న దాంట్లో చాలా కాలర్ ఎగరేసుకుని ఏమని చెప్పుకుంటున్నా అంటే, అండర్ డాగ్ మేమే, కానీ అండర్ డాగ్ కొడితే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. సో అలా కొట్టాలని అందరికన్నా పై ఉన్న నేను నమ్ముతున్న దేవుడిని కోరుకుంటున్నాను. తెలుసు ఎవరికి ఎక్కడ ఇవ్వాలి, ఏమి ఇవ్వకూడదు అని తెలుసు. సో జరగాల్సింది ఎలా జరుగుతుందో డెఫినెట్ గా బాగా జరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మా సినిమాలో చాలా కొత్త యాక్టర్స్ ఉన్నారు. నరేష్ అనే వస్తుంది, హృదయ యాక్టర్, వాళ్ళ క్యారెక్టర్ పేర్లో వస్తున్నాయి. చాలా మంది ఉన్నారు, ఒక హోల్ బంచ్ ఆఫ్ ఒక 4 కొత్త కుర్రాళ్ళు, సంపత్, నరేష్, సారీ మీ క్యారెక్టర్ పవన్, ఇట్లా చాలా మంది యాక్ట్ చేశారు. ప్రతి ఒక్కరు ఒక చిన్న జడ్జ్ క్యారెక్టర్స్, లాయర్ క్యారెక్టర్స్ కూడా చాలా టైం తీసుకొని చేశారు. వాళ్ళందరికీ నా బెస్ట్ విషెస్. ఎందుకంటే డెఫినెట్ గా వాళ్ళని మీరు ఇంకా చాలా సినిమాలు చూడబోతున్నారు. గుడ్ టాలెంట్ కెనాట్ బి స్టాప్. ఎట్లా పంతి మనం నీటిలో పెట్టలేమో బయటకు వస్తుందో, అలా గుడ్ టాలెంట్ విల్ డెఫినెట్లీ కమ్ అవుట్. అండ్ మైపాల్ గారు, నెక్స్ట్ సీక్వెల్ చేస్తే దాంట్లో కొంచెం చిన్న సీన్లు రాయండి. ఇట్లా 40 పేజీల సీన్లు రాసి అది మొత్తం ఒకటే షాట్ లో తీస్తాను, తర్వాత నేను కట్ చేసుకుంటాను, నువ్వు చెయ్యని కాకుండా కొంచెం మమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకొని కొంచెం రాయండి. కొంచెం లవ్ సీన్స్ కూడా పెడితే కొంచెం సౌకర్యంగా ఉంటుంది. చూసారా, చెప్పానా మా మొత్తం టీంలోనే యూత్. సారీ. అండ్ శ్రీకాంత్ ఇక్కడ లేరు. మా గురుగారు గోపాలకృష్ణ గారు చెప్పినట్టు ప్రతి నాయకుడు ఉంటే, ఇప్పుడు చాలా మంది యూట్యూబ్ లో చూసిన విలన్ క్యారెక్టర్ స్ట్రాంగ్ అంటే వాడు ఏదో జీప్ లో వచ్చి 4 నరికేసి ఇట్లా పిసికేయడం కన్నా, ద డామేజ్ దట్ హీ కెన్ యాక్చువల్లీ క్రియేట్. మీరు చాలా పెద్ద సినిమా రావు గోపాలరావు గారిని చూస్తే ఆయన ఏం సైలెంట్ కూర్చుంటాడు, కానీ అంత టెర్రర్ గా ఏం ఉండదు.
అంత టెర్రర్ ఇంకొక క్యారెక్టర్ అసలు చూపించలేము. సో అలా శ్రీకాంత్ గారు భయంకరంగా పోర్ట్రే చేశారు. అండ్ సినిమాలో ఒక ఇంపార్టెంట్ డైలాగ్ ఉంటుంది, ప్రతి కేసులోనూ ఒక లాయర్ గెలిచినప్పుడల్లా ఇంకో లాయర్ విలన్ అవుతూ ఉంటాడు. సో ఏ లాయర్ హీరో, ఏ లాయర్ విలన్ అన్నది కాదు, వాళ్ళు తీసుకున్న సబ్జెక్ట్ మీద, వాళ్ళు సపోర్ట్ చేస్తున్న పర్సన్ మీద ఉంటుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక విషయం చెప్పి ఫినిష్ చేయాలనుకుంటున్నాను. ఈ ధర్మం అంటే ఏంటి, ధర్మం అని అందరూ మాట్లాడుతుంటారు, ధర్మం అని. మహాభారతంలో చెప్పిన ఒక చిన్న విషయం ఏంటంటే, వచ్చే ముందు మత్స్య న్యాయం అని ఉంటుంది. మత్స్య న్యాయం అంటే ఇప్పుడు అడవిలో ఉండే న్యాయం. ఎవడు గొప్పవాడు అంటే, ఇప్పుడు అడవిలో నేను ఒక 10 మందిని చంపగలుగుతాను అంటే వాడే రాజు, వాడు చెప్పిందే కరెక్ట్, వాడు చెప్పినట్టే చెయ్యాలి, వాడు చెప్పినట్టే వెళ్ళాలి. ధర్మం అంటే ఏంటి, సొసైటీలో కంటూ వచ్చేటప్పటికి వాడు 10 మందిని చంపగలిగినా వాడికన్నా దరిద్రుడు, వాడికన్నా తక్కువ వాడిని వాడి స్థాయికి తీసుకొచ్చి నించోబెట్టడమే ధర్మం అని ధర్మం చెప్తుంది. ఇదే దిస్ ఇస్ వాట్ భగవద్గీత ఆర్ యునో ఆర్ మహాభారతంలో చెప్పే విషయం. దీన్నే ధర్మం అని అంటాం. అంటే వాడు నాకన్నా చిన్నోడు అయినా వాడికి నేను వాడికి అవకాశం, నేను వాడిని తొక్కేసి వెళ్ళిపోను. ఒక మత్స్యం అంటే ఒక ఆరణ్యంలో జరిగేటట్టు సింహం ఎలా సింహం కూడా ఆకలి వచ్చినప్పుడే తొక్కేసేస్తుంది, కానీ ఇప్పుడు అలా లేదు కదా. నేను ఎక్కువ ట్యాక్స్ కడుతున్నాను, నేను ముందు వెళ్ళాలి, నా దగ్గర పెద్ద కారు ఉంది, నువ్వు పక్కకు తప్పుకోవాలి, నేను పెద్ద సినిమా, నువ్వు తర్వాత రిలీజ్ చేసుకో అన్న ఒక కాలంలో ఉన్నప్పుడు డెమోక్రసీ గురించి వెరీ 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 ఇంపార్టెంట్ ఫిల్మ్. సో ప్లీజ్ నవంబర్ 22 ఫస్ట్ కేస్ ఆఫ్ ఉద్వేగం తప్పకుండా వెళ్ళి చూడండి. డెఫినెట్ గా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. ఒక మంచి సినిమా చూసాము అన్న ఒక ఫీలింగ్ తో బయటకు వస్తారు. థ్యాంక్ యూ సో మచ్.